మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఇందులో ఏ ఐటమ్స్ మనం యూజ్ చేస్తాము, మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాం మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది మలబద్ధక సమస్య బాధపడతారు. అలాంటి వారికి ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను అని చెప్పేసి అన్నారు కదా. అసలు మలబద్ధక సమస్య ఎందుకు వస్తుందో ఫస్ట్ మన ప్రేక్షకుల కోసం చెప్పండి. బేసికల్లీ ఈ జనరేషన్లో మనం చాలా వరకు కేసెస్ చేస్తే పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఏంటి కంప్లైంట్ అంటే మోషన్స్ ప్రాపర్గా రావట్లేదు, మనము ఇర్రెగ్యులర్గా వెళ్తున్నామని, కొంతమంది వీక్లీ వన్స్ వెళ్తున్నామన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉంది. బికాజ్ ఎందుకు అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే. మనము టైంకి ఫుడ్ తినట్లేదు అండ్ స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? సో మెయిన్ ఫుడ్డే. నేను జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అదేమవుతుంది, దాంట్లో ఫైబర్ ఉండదు, అంత మైదా ఇవన్నీ మిక్సప్ అయిపోయి ఉంటాయి. ఆ ఫుడ్ అనేది మనం నాలుకని దాటి ఎక్కడికి వెళ్తుంది? ఆహార నాళంకి వెళ్తుంది. ఆహార నాళం నుంచి స్టమక్కి వెళ్తుంది. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి యానస్ రావాలి. సాఫ్ట్గా ఫైబర్ ఉన్న ఫుడ్ తింటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఈజీగా పైప్ లైన్ అనుకోండి, ఒక పైప్లో మనం వాటర్ వదిలేం, ట్యాప్లో వాటర్ ఎలా వెళ్తుంది? చెత్త ఉంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతుంది, దానివల్ల వచ్చే వాటర్ అంతా చెత్తగానే వస్తుంది, అవునా కదండి? సేమ్ అలాగే మన బాడీలో కూడా ఎలా ఉంటుంది, మనం సాఫ్ట్ వాటర్ ట్యాప్ ఆన్ చేసిన వెంటనే ఈజీగా మూవ్ అయిపోయి మనం చెట్లకు వదులుతున్నప్పుడు నీట్గా వెళ్తాయి వాటర్. అలాంటిదే మన స్టమక్ కూడా అలాంటిది. మనం ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ కానీ లేదంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో అది మన ఈసోఫేగస్ దాటి స్టమక్ వెళ్ళి స్టమక్ నుంచి ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే మనం ఇర్రెగ్యులర్గా తినడము, జంక్ ఫుడ్ తింటాము, అదంతా స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోయి మోషన్ ప్రాపర్గా అవ్వకపోతే దాంతో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, సరే వర్క్కి వెళ్ళాలి ఫాస్ట్గా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాంలే మోషన్ అని చెప్పి పోస్ట్ పోన్, వచ్చే మోషన్ కూడా ఆపుకుంటా ఈవినింగ్ వెళ్ళడం, అదొకటి. పిల్లల్లో కూడా లేచేదే లేటుగా కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, హరీవరీగా ఈవినింగ్ వెళ్తాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ చేసి స్కూల్కి పంపించారు. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇగ్నోరెన్స్ ఆఫ్, అది మనం తింటున్న ఫైబర్ ఫుడ్ అయి ఉండొచ్చు, అది మార్నింగ్ మోషన్ అనేది పాస్ అవ్వడానికి ఒక సిగ్నల్స్ పంపిస్తుంది. మనం వర్క్ వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల అది కాస్త కొద్దిగా క్రానిక్ అయిపోయి అది కాన్స్టిపేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా మనం ఇగ్నోర్ చేస్తాం అనుకోండి, ప్రాపర్ స్లీప్ లేక ప్రాపర్ ఫైబర్ ఫుడ్ లేక తీసుకోవడం వల్ల ఇలాగా ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తాం అది క్రానిక్ పైల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ పైల్స్ కాస్త ఫిష్లా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారా అంటే డెఫినెట్గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఎందుకంటే మన ఎవ్రీడే మోషన్ పాస్ అవ్వలేదు అనుకోండి, స్టమక్లో మొత్తం అక్యుములేట్ అయిపోతుంది. ఆ చెత్త అంతా ఎలిమినేట్ అవ్వడానికి అవ్వదు, దానివల్ల మెటబాలిజం స్లో అయిపోతుంది. తిన్న ఫుడ్ అంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ కాకుండా, మోషన్ పాస్ అవ్వకుండా, ఏ రకంగా ఎలిమినేట్ కాకుండా అప్పుడు మనకి ఫ్యాట్ లాగా కూడా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఏమంటా అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గంట కొట్టినట్టు ఎవ్రీడే మార్నింగ్ మోషన్కి వెళ్ళిపోవాలి. మనం చేసుకున్న తప్పుల వల్ల, అంటే మనము వర్క్ వల్ల పోస్ట్ పోన్ చేసుకోవడము, లేదంటే ఫైబర్ ఫుడ్ తినక జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆ మోషన్ గడ్డగా అట్లా స్ట్రక్ అయిపోవడం వల్ల దానివల్ల కూడా మనకి ప్రాబ్లం రావడము. నిద్ర కూడా అట్లా మనిషికి అట్లీస్ట్ పడుకున్న వెంటనే నిద్రపోయి అట్లీస్ట్ 6-7 అవర్స్ నిద్ర ఉందనుకోండి, మెటబాలిజం బాడీ బాగా అయిపోయి చెత్త అంతా అంటే లైక్ మొత్తం ఫామ్ అయిపోయి తిన్న ఫుడ్ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలి, బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వాలి, బాడీకి బోన్స్కి అన్నిటికీ మనకి అబ్జర్ప్షన్ అంతా అవ్వాలి. అయిన తర్వాత ఆ చెత్త అంతా ఏదైతే ఉందో అది ఎలిమినేటర్ రూపంలో పొద్దునే రావాలి. అది రాకపోతే అలా ఇగ్నోర్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం కానీ, లేదు అనుకోండి ఫ్రీక్వెంట్గా ఈవెన్ దగ్గు కానీ, వాళ్ళకి చాలా బాడీ మనం బాగా యాక్టివిటీగా వర్క్ చేస్తుంటే చాలా వీక్గా ఉంటారు కొంతమంది. వీళ్ళలో మీరు గమనిస్తే 50% పిల్లల్లో వాళ్ళ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది. మేజర్ థింగ్ ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మోషన్కి వెళ్ళడం అనేది మెయిన్ పార్ట్. లేచిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతే వాళ్ళు డే మొత్తం యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతారు. ఆ మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే వర్క్ ఎక్కువ ఎప్పుడైతే పీస్ఫుల్గా చేసుకుంటున్నారు వాళ్ళంటే వాళ్ళు మార్నింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ప్రాపర్గా చేశారనమాట. మేడం, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి ఈరోజు మీరు రెమెడీ చెప్పబోతున్నారు ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి. ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీలో ఏ ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నాం? సో అది అనుకున్నట్టు మన మోషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఇగ్నోర్ చేస్తుంది, పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చే వాళ్ళు ఆ మెడిసిన్స్ త్రూ వేసుకుంటుంటారు. కొంతమంది త్రిఫల చూర్ణం అని వాడుతుంటారు, కొంతమంది అంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్లోపతి మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. అయినా వాళ్ళకి సాటిస్ఫైడ్గా మోషన్ అవ్వదు. అలాంటి వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసే జ్యూస్ అనమాట. బీట్రూట్లో మంచి గుణం ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మనకి ఇంటెస్టైన్లో ఆ ముద్దల్లాగా ఫామ్ అయిపోయిన మోషన్ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్గా ఎలిమినేట్ చేసేంత గుణాన్ని ఇది కలిగి ఉంటుంది. ఎందుకంటే బీట్రూట్లో ఫైబర్ రిచ్ ఉంటుంది.
విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. న్యూట్రిషన్ పరంగా మనకి ఈవెన్ హిమోగ్లోబిన్ కౌంట్ పెరగడానికి, బాడీలో ఐరన్ కంటెంట్ తగ్గిపోయినా, ఏదైనా సమ్ కంప్లైంట్ ఉంటే మనం బీట్రూట్ వాడుతుంటాం. కానీ బీట్రూట్ చేసే మేజర్ పార్ట్ ఏంటంటే మోషన్ని క్లియర్ చేస్తుంది. ఎవ్రీడే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవ్రీడే మోషన్ వెళ్ళడం అనేది సహజం. అది ఆ టైంని దాటి వెళ్తే ఆ డే మీరు వర్క్ చేసుకోవచ్చు, కానీ ఆ నెక్స్ట్ డే రోజు మొత్తం మీరు విత్ డిసీజెస్తో సఫర్ అవుతారు, రకరకాల ఇబ్బందులతో సఫర్ అవుతారు. అందుకని ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మోషన్కి వెళ్ళే అంత క్యాపబిలిటీని కలిగి ఉన్న వెజిటబుల్ ఏదంటే ఇది ఒక బీట్రూట్ అనమాట. సో బీట్రూట్ని మనం వాడతాం ఇప్పుడు. సో బెండకాయ కూడా విటమిన్ కే ఉంటుంది, ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా బెండకాయలో ఫైబర్ ఎక్కువ. ఈ బీట్రూట్లో బెండకాయలో ఉన్న గుణం ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, జిగురు కలిగి ఉంటుంది కదా. మనం తిన్న వెంటనే మనం ఈ వాటర్ని మనం జ్యూస్ రూపంలో తాగొచ్చు, లేదంటే ఈ పీసెస్ని నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగొచ్చు. ఇది తాగడం వల్ల ఆ లోపల ఉన్న చెత్తాచెదాన్ని అంతా ఫ్లష్ చేయడానికి కలిగి ఉంటుంది అనమాట బెండకాయ. సో దీంట్లో మనం ఏం చేస్తాం, చిన్న అల్లం ముక్కేస్తాం. కొంతమందికి ఏంటంటే బాడీ కూల్గా ఉండడం వల్ల సో ఇంటర్నల్ కూడా తెమ్మడ బాగా పెరిగిపోతుంది. అది మనం తిన్న వెంటనే మన ఆహార నాళాన్ని దాటెళ్ళాలి కదా, ఆ దాటడానికి లోపల ఉన్న చెత్తాచెదారాన్ని, ఆ వాల్స్ అన్నింటినీ క్లీన్ చేసే గుణాన్ని మన అల్లం కలిగి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మింట్ లీవ్స్. మింట్ లీవ్స్లో మంచి కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఈ లీవ్స్ని ఈ కాంబినేషన్ ఆఫ్ 4 మనం జ్యూస్ తీసుకొని తాగడం వల్ల ఎవ్రీడే మోషన్కి వెళ్ళిపోతారు. మోషన్ వల్ల వచ్చిన కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల వచ్చిన మనకి జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్స్ తగ్గుతాయి, హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. నేనేమంటానంటే ఈ 4 కాంబినేషన్ జ్యూస్ దెబ్బ ఒకటైతే అది అంటారు అలాగా ఎవ్రీ టైప్ ఆఫ్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది. మన బాడీలో ఐరన్ పెరుగుతుంది, విటమిన్ సి పెరుగుతుంది. విటమిన్ సి పెరిగితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. సో కాంబినేషన్ ఆఫ్ జ్యూస్ అనేది అన్నిటికీ యూజ్. ద బెస్ట్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్కి. ఓకే మేడం, ఈ జ్యూస్ని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? సో మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న ఇది తీసేసుకోండి. ఓకే మ్యామ్. సో బీట్రూట్ ఉంది కదా, మనం మొత్తం బీట్రూట్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు బీట్రూట్ని మనం రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు జస్ట్ కంప్లీట్ బీట్రూట్ కాకపోయినా 1/4 బీట్రూట్ని తీసేసుకొని ఇలాగా. ఓకే మ్యామ్. సో స్కిన్తో అయినా వేసుకోవచ్చు, స్కిన్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం స్కిన్ తీసేసేయండి. బట్ కొంతమందికి స్కిన్ వేసుకోవడం వల్ల లైట్ చేదుదనం వస్తుంది కాబట్టి నేను మ్యాక్సిమం స్కిన్ తీసేసేయమంటాను. సో మనం బీట్రూట్ని ఇలాగ ముక్కల్లా కట్ చేసేసుకొని 1/4 లేదంటే హాఫ్ బీట్రూట్ని ఇలా వేసుకుంటాం అనమాట. సో దీంతో పాటు బెండకాయ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. బెండకాయని తీసుకోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ పోతాయి అండ్ మంచిగా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందని నేను చెప్పాను. ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది. సో మనం కాబట్టి ఒక 2 బెండకాయలు మంచిగా ఇలా 2 బెండకాయలు వేసేసుకుంటాము. ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్న అల్లం ముక్క. సో అల్లం ముక్కను కూడా చాలా చిన్న పాటిది తీసుకోండి. ఒకవేళ మనం అల్లం వేసుకుంటున్నాం కాబట్టి ఈ జ్యూస్లో, సో దీంతో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కొద్దిగా చిన్నగా ఇలాగా చేసేసుకోవచ్చు. సో ఇలాగ మనం జ్యూస్లో ఇలాగ చాప్ చేసుకొని వేసుకోవచ్చు. చిన్న అల్లం సరిపోతుంది. అండ్ మింట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10-15 లీవ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసి పెట్టేసుకొని మింట్ లీవ్స్ని మనం ఇలాగా. సో మింట్ లీవ్స్ అల్లం ఏదైతే ఉందో అది ఎసిడిటీ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతూ మలబద్ధక సమస్య కూడా మనం బయటపడవచ్చు అంటారు. అదే అంటాను, ఒక ప్రాబ్లం కోసం మనం చేస్తుంటే రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ మనకి ఆ ప్రాబ్లం వల్ల చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒబేసిటీతో కూడా సఫర్ అవుతుంటారు. ఆ మూడింటికి కూడా మంచిగా చెక్కు పెట్టచ్చు ఈ జ్యూస్తో. ఈ జ్యూస్ చేసేసేయచ్చు. మేడం ఈ జ్యూస్ని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? ఒక్కసారి సరిపోతుంది. నేనేమంటానంటే మ్యాక్సిమం క్రానిక్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మ్యాక్సిమం డిన్నర్ని స్కిప్ చేసేసి డిన్నర్లో ఇదే తీసేసుకోండి. మనం వెయిట్ లాస్కి యూజ్ అవుతుందని చెప్పాను, క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి యూజ్ అవుతుందని చెప్పాను. అండ్ మెయిన్ థింగ్ కాన్స్టిపేషన్ కూడా హెవీ మీల్ తీసుకోకుండా డిన్నర్లో 6:30-7 కల్లాగా జ్యూస్ తాగేసేయండి. జ్యూస్ తాగేసి మీరు 8 o'clock ఆకల్లాగా అనిపిస్తే కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాల్నట్స్, ఆల్మండ్స్ అవి రెండు ఒక 1 spoon పంకిన్ సీడ్స్, ఇవి కూడా మనం పొద్దున్న నానబెట్టేసుకొని నైట్ పడుకోవడానికి 1 hour ముందు తీసుకోండి. మేడం ఒక 200 ml సరిపోతుందా మేడం? సరిపోతుంది. సో మనం ఇలాగా ఇప్పుడు ఇంత జ్యూస్ ఉంది కదా, సో మనం నైట్ నేనేమంటానంటే కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 50% జనాల్లో వెయిట్ పుటానై ఉంటారు.
ఓకే హెవీ వెయిట్తో కూడా ఉంటారు. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఓకే ఈవినింగ్ టైమ్స్లో డిన్నర్ స్కిప్ చేసేసి ఓకే ఈ 250 ml జ్యూస్ తాగేసేయండి. ఓకే దీంతో పాటు ఈ మనం 6:30 అలా ఈ జ్యూస్ తాగేసాం అనుకోండి, సో ఇంటెస్టైన్లో ఉన్న చెత్త చెదారం అంతా మనం పనుకునే లోపు కూడా ఒకసారి మోషన్కి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే ఒకవేళ బై ఛాన్స్ తాగా కూడా ఆకలిస్తే ఏమంటే పంకిన్ సీడ్స్ 1 స్పూను, 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ అలా పొద్దున్న నానబెట్టేసుకొని ఇది 6:30 అలా తినేస్తాం. డిన్నర్ రీప్లేస్మెంట్ ఇది తీసుకుంటాము. ఓకే నట్స్ కూడా మనం నానబెట్టుకొని తిన్నాం అనుకోండి, ఇంకా దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పడుకోవడానికి ముందు కూడా ఒకసారి నీట్గా మోషన్ క్లియర్ అయిపోతుంది. మార్నింగ్ లేచిన వెంటనే అసలు కంప్లీట్ క్లియర్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ జ్యూస్ అనమాట ఇది. మేడం ఇప్పుడు డిన్నర్ అయితే మనం స్కిప్ చేయాలంటారు night? చేస్తే బెటర్ అంటారు. ఏంటంటే ఈ ఒక్క 250 ml జ్యూస్ కదా, నైట్ తాగిన వెంటనే హెవీగా అయిపోతుంది. ఒకవేళ ఇది తాగిన తర్వాత కూడా ఆకలి వేస్తుందంటే ఏదన్నా జొన్నర ఉప్మా కానీ గోధుమల ఉప్మా కానీ చేసుకోండి. ఓకే. నేనేమంటా అంటే కాన్స్టిపేషన్తో పాటు వెయిట్ హెవీగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ డిన్నర్ ఇది సరిపోద్ది. ఓకే. అంటే బెండకాయ వేసాం, బీట్రూట్ వేసాం, మింట్ లీవ్స్ వేసాం, ఇది 250 ml జ్యూస్ ఈక్వల్ టు 1 మీల్ ఆఫ్ ఫుడ్కి సమానంగా ఉంటుంది. ఓకే. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఏంటంటే లేదు నార్మల్గా సన్నగా ఉండే వాళ్ళు, కానిక్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళు మార్నింగ్ ఒక 150 ml జ్యూస్ తీసుకోండి, నైట్ కూడా పడుకోవడానికి ముందు కూడా 150 ml జ్యూస్ తాగండి. ఎవరైనా తీసుకోవచ్చా మేడం? ఎవరైనా తీసుకోవచ్చండి. చాలామంది అంటారు బీట్రూట్ ఉంది కదండి మేడం, డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు. డెఫినెట్గా ఈ డయాబెటిక్ ఉండేవాళ్ళు కానీ, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు, పైల్స్ కానీ, ఫిస్టులా ప్రాబ్లం ఉండేవాళ్ళు, వెయిట్ ఉండేవాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఈ 4 రకాల వెజిటబుల్స్ ఏవైతే వేసామో మనం ఓకే. అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట. మనకి మేడం ఒకసారి నేను ట్రై చేస్తాను మేడం. డెఫినెట్గా అండి. మేడం టేస్టీ కూడా ఉంది. అందరూ నాకు తెలిసి అందరూ తాగొచ్చు ఈజీగా. డెఫినెట్గా అండి. Yeah, ma'am. నేను అంటున్నాను కదా, మనకు బెండకాయ వేసాం కాబట్టి, మింట్ లీవ్స్ వేసాం, అల్లం కూడా వేసాం కాబట్టి అల్టిమేట్గా యూజ్ అవుతుంది ఈ జ్యూస్ కాన్స్టిపేషన్తో. నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు నేను రెమెడీస్ చెప్పాను. మనం చాలా వరకు మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని జీలకర్ర కానీ వాము కానీ మరిగించుకొని తాగండి అని చెప్తుంటాను. కానీ క్రానిక్ కాన్స్టిపేషన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మార్నింగ్ ఒక 150 ml, ఈవినింగ్ ఒక 150 ml, మనం ఇప్పుడు చెప్పిన క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ, ఇప్పుడు మనం 1/4 బీట్రూట్ కదా దానికంటే హాఫ్ బీట్రూట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగేవాళ్ళు, అండ్ ఒక పూటే తాగేవాళ్ళు ఇప్పుడు మనం చెప్పిన క్వాంటిటీని బట్టి తీసేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, నైట్ తీసుకోవడం వల్ల మార్నింగ్ మంచిగా ఫ్లష్ అయిపోతుంది మోషన్. ఓకే. మ్యాక్సిమం నైటే పెడతాను నేను. 6:30 కల్లా తాగేసేయండి. ఒకవేళ మరీ ఆకలేస్తే ఆఫ్టర్ డిన్నర్ తర్వాత తాగిన తర్వాత కూడా ఒక పుల్కా కానీ లేదంటే నట్స్ అయినా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే మేడం. ఈ రోజు ఇదే మన ప్రేక్షకుల కోసం ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకులకు మలబద్ధక సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీని చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.